హలో ఆల్. ఇవాళ నేను ఒక మంచి స్నాక్ చూపిబోతున్నాను. సో, ఇది ఈవినింగ్ మాత్రమే కాదు, మీరు డిన్నర్‌లో కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సోయా చంక్స్‌ని హాట్ వాటర్‌లో పెట్టుకున్నాను. సో, అలాగే ఇక్కడ నేను బేబీ కార్న్ తీసుకున్నాను. నాకు ఫ్రెష్‌ది అవైలబుల్‌గా లేదు కాబట్టి నేను క్యాన్ తీసుకున్నాను. సో, ఒక 15-20 మినిట్స్ తర్వాత వాటర్ పారబోసేసుకొని అలాగే సోయా చంక్స్‌లో ఉన్న వాటర్‌ని కూడా స్క్వీజ్ చేసేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఒక బౌల్‌లో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం అలాగే కొంచెం గరం మసాలా కూడా తీసుకున్నాను. సో, బేసన్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అండ్ రైస్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక పేస్ట్‌లా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని. సో, తర్వాత ఈ సోయా చంక్స్‌ని అలాగే బేబీ కార్న్‌ని కొన్ని పీసెస్‌గా కట్ చేసుకొని కోటింగ్ వేసుకోవాలి. సో, మీరు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడైతే బేక్ చేసుకున్నాను. సో, 225 టు ఒక 250 డిగ్రీస్ దగ్గర 15-20 మినిట్స్ చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం ఎక్కువసేపు బేక్ చేయాలి. ఒక 10 మినిట్స్ ఎక్కువసేపు బేక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఒక ప్యాన్‌లో నేను తురిమిన అల్లం వెల్లుల్లి, అలాగే కరివేపాకు, కొంచెం క్యాప్సికమ్, కొంచెం ఉల్లిపాయ తీసుకొని ఉప్పు పెప్పర్ వేసుకొని లైట్‌గా రోస్ట్ చేసేసుకున్నాను. సో, ఫస్ట్ ఉప్పు వేసేసుకుంటే కొంచెం మగ్గుతుంది. మనకి ఎక్కువ సేపు మగ్గవసరం లేదు. సో, ఇక్కడ నేను ఏమి యాడ్ చేయలేదు ఎక్స్‌ట్రాగా. జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. సో, నేనేం చేస్తున్నా అని మా వాడు అసలెంత క్యూరియస్‌గా లోపల నేను బేక్ చేసినవి కూడా రెడీ అయిపోయినాయి. సో, అవి కూడా వీటితో పాటు మిక్స్ చేసేసి బాగా సో, లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించే ముందు కొంచెం నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని, సర్వ్ చేసుకొని తినేసాను. సో, తర్వాత మంచిగా వేడి వేడి టీ తాగి, సో, ఆ రోజు ఈవినింగ్ నేను ఎండ్ చేశాననమాట. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.